కోతులు సల్లగుండా కోతుల బాధలు తప్పించుకునేందుకు చాలా క్రియేటివిటీ చూపెట్టాల్సి వస్తుంది కదా మనుషులకు. కొండెంగాలంది ఇప్పుడు గుడ్డేలుగు మాస్కులు పెట్టుకునుడు, పులి బొమ్మలు కావలు పెట్టుడు మస్తుగా చూస్తూనే ఉంటుంది. అంతెందుకు మొన్నటికి మొన్న కరీంనగర్ వాళ్ళు పెట్టిన కొండెంగ ఫ్లెక్సీల వార్తలు చెప్పుకున్నాం కదా స్మార్ట్ వార్తల్లా. ఇక ఇప్పుడు మైబాద్ జిల్లాలుండే ఈ ఆటో వాళ్ళకు వచ్చిన ఐడియా చూడుర్రి, సూపర్ అంటారు మీరైతే. నర్సంపేటకి వెళ్ళి కొత్తగూడకు పోయే తొవ్వ ఇది. ఈ తొవ్వెంట వచ్చిపోయేటోళ్లకు సుక్కలు చూపెట్టి చెమటలు పట్టిస్తున్నాయట కోతులు. రౌడీ లెక్క రోడ్డుకు అడ్డంగా కూర్చొని మామూలు ఇచ్చేదాకా కదలం అన్నట్టే రూబాబు చూపెడుతుంటాయట గిట్లా. ఇక చూడు రాదు, కార్లు బండ్ల మీద పోయేటోళ్ళు హారన్లు కొడుతున్నా అయితే ఏంది అన్నట్టే రోడ్డు మీద ఎంత నిమ్మలంగా కూర్చున్నాయో. మాకు జరగబుద్ధి అయితే జరుగుతాం, మీరు హారన్ కొడితే జరగం అన్నట్టే ఉంటదట వీటి రౌడీజం. పాపం మొన్న నడుమ బండి మీద ఇద్దరాల మొగలు పోతుంటే కోతులు అడ్డం వచ్చినాయని సడన్ బ్రేక్ వేస్తే వెనుక కూర్చున్నామే కింద పడి తలకాయ వెలిగిందట. దావకాన్లో ట్రీట్మెంట్ నడుస్తుందట. ఇంకా మరి మామూలుగా పోయేటోళ్ళకే గింత టార్చర్ చూపెడితే ఆటో నిండా అట్టి పనులు వేసుకపోయే గీ దేవేందర్ అన్నకు ఎట్లుండాలి కోతులతోటి టార్చరు. రోజుకు 2 మాటల ఇదే రూట్లా అరటి పనుల పెట్టెలేసుకొని పోతాడట. ఇక కొత్తగూడకు ఎంట్రవుడే ఆల్చం. వస్తుండ్రా మనోడు కమాన్ అటాక్ అన్నట్టే అందిన కాడికి అందకపోయేదట అరటి పనులను. ఇక ఇట్లా కాదని ఏం చేసిండంటే, అరే ఏం మాట్లాడుతుండో చక్కగా సమజైతలేదు. వెనకేదో కుక్క ఒకటే వరుతుంది. ఫస్ట్ దాన్ని ఎలగొట్టి మాట్లాడితే బాగుండు అని అనిపిస్తుంది కదా, కానీ అది కుదరది. ఎందుకంటే అన్నకొచ్చిన ఐడియా అదే కాబట్టి. హౌ పోలీస్ సైరను అంబులెన్స్ సైరన్లు పెట్టినట్టు ఈ అన్న ఆటోకు కుక్క మురిగే సప్పుడు పెట్టించిండట. ఈడికి రాగానే మైకు షాల్ చేస్తాడట. ఆ సప్పుడుకు నిజంగా ఆటోలో కుక్కలున్నాయి కావచ్చు అనుకొని దూరం పోతున్నాయట. అంతేనా అయ్యా దేవేంద్ర అన్న? అట్లా కావద్దంటే కుక్కల గొంతు మార్చి రికార్డ్ చెప్పి అన్న. అదే అయిపోయినాక పెద్ద పులి సింహం అసుంటి జంతువుల గాంట్రింపులు కూడా రికార్డ్ చేసి పెట్టు. అట్లా కొన్నొద్దులు నెట్క రావచ్చు ఈ కోతుల బాధను. ఏదెట్లున్నా నీ ఐడియా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే ఉంది పో.